ప్రైజ్ ది లార్డ్. దేవనామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్యదానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. మరి యెషయా గ్రంథంలో నుంచి హైలైట్స్ మనం చూస్తా ఉన్నాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో 10 నుంచి 13 వచనాల్లో భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల్ని వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క పాపాన్ని బట్టి తన బిడ్డల్ని మరి శ్రమల పాలు చేసి ఆ తర్వాత వారిని ఆశీర్వదిస్తా ఉన్నాడు. మరి ఆశీర్వాదాలకు ముందు శ్రమలు వస్తాయి అనేటువంటి మరి సూచన మనం ఈ వాక్య భాగాలు మనం నేర్చుకుంటాం. పరిశీలన చేసినట్లయితే 10వ వచనం 9-10 వచనం చూద్దాం. కావున యాకోబు దోషములకు ఇలాగూ ప్రాయశ్చిత్తం చేయబడును, యెహోవా అతని పాప పరిహారం కలుగు ఫలము. చిన్నాభిరములుగా చేయబడు చున్నపురాల వలె అతడు బలిపీఠపు రాళ్ళన్నింటినీ కొట్టినప్పుడు దేవతా స్తంభము, సూర్యదేవత ప్రతిమలు ఇకను మరణం లేవు. ప్రాకారం గల పట్టణము నిర్జనమే అడవి వలె విడవబడును. మనం ఈ వాక్యాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయతను బట్టి, దైవ విరోధంగా వారు ఉన్న విధానాన్ని బట్టి దేవుడు వారిని శ్రమల పాలు చేస్తా ఉన్నాడు. వారి క్రమశిక్షణలోకి తీసుకురావడానికి దేవుడు ఆశీర్వాదానికి ముందు వాళ్ళని సరిచేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి దేవుని బిడ్డలుగా మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మరి ఆ పరిశుద్ధతలోకి నడవడానికి ముందు నీలో ఉన్న లోపాలను సరిచేయడానికి, నీలో ఉన్న దైవ విరోధమైన వాటిని తీసేసి పరిపూర్ణంగా పరిపూర్ణ సిద్ధి నీలోకి రావడానికి దేవుడు ముందు క్రమశిక్షణ చేస్తాడనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ చదివినట్లయితే మరి దేవతా స్తంభములు, సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరణం అంటే అర్థం ఏంటంటే నిన్ను పరిపూర్ణంగా సరి చేస్తా ఉన్నాడు. నీ హృదయంలో తిష్ట వేసుకున్నటువంటి విగ్రహారాధనని తీసివేస్తానంటా ఉన్నాడు. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహారాధనే. నీ ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహారాధనే. ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహారాధనే. బంగారాన్ని ప్రేమిస్తే విగ్రహారాధనే. కుటుంబాన్ని, సమాజాన్ని దేవునికి వ్యతిరేకంగా, దేవునికి కంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించినా కూడా అది విగ్రహారాధనే. వాటన్నిటిని దేవుడు కొట్టివేస్తాను అంటున్నాడు. ఇశ్రాయేలు, ఆత్మీయ ఇశ్రాయేలుగా మరి యేసు రక్తంలో కలగబడిన నీకు నాకు కూడా ఈ వాక్యం, మరి వాక్య సత్యం మనకు అన్వయించుకోవాలి. మనం దైవ విరోధమైన ఇవన్నీ కూడా మనము మరి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుడు క్రమశిక్షణ చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఆశ్రయించబోయే ముందు నన్ను సరిచేస్తున్నాడనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా పరిశీలన చేసినట్లయితే మరి ప్రాకారం గల పట్టణము నిర్జనమై అడవి వలె విడవబడును అని రాయబడింది. ప్రాకారం గల పట్టణం అంటే దేవుడు అనే ప్రాకారం మన నుంచి దూరం అయిపోతే, సైతాను మరి పాపపు ఆలోచనలు మనలోకి ఎంటర్ అయిపోయి, మరి ప్రాకారం లేని పట్టణం ఏ విధంగా అయితే నిర్జనంగా అయిపోయిద్దో ఆ విధంగా ఎండిపోయిన స్థితిలోకి మనుషులు వెళ్ళిపోతారు, మరి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోతారు అని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. ఈరోజు పరిశీలన చేసినట్లయితే వాడిపోయినటువంటి జీవితాలు, ఎండిపోయిన జీవితాలు, వీటికి దేవుని లేనటువంటి గుర్తుకి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటాం. మరి మనం పరిశీలన చేస్తే ప్రార్థన అనే ప్రాకారాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన అనే ప్రాకారాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ శ్రమ, ఆ కష్టము, మరి ఆ వచ్చినటువంటి ఆ సమస్య దేవుని వైపు వేలుపెట్టే ముందు నువ్వు అంతరంగం వైపు పరిశీలన చేసుకుంటే, దేవుడు నువ్వు ఏ విషయంలో పాపం చేస్తా ఉన్నావో, ఏ విషయంలో అవిధేయతగా ఉన్నావో దేవుడు బయట పెడతాడు. నిశ్చయంగా వాటి నుంచి విడిపించుకోవడానికి దేవుడే శక్తినిస్తాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి తన బిడ్డలను పరిశుద్ధులుగా మార్చుకునేటువంటి ప్రాసెస్ ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత విస్తారమైన ఆశీర్వాదాలు దేవుని బిడ్డలకి, శాశ్వత కాలమైన ఆశీర్వాదాలు దేవుని బిడ్డకి ఇస్తానంటున్నాడు. మరి కానాను ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసినప్పుడు అడవిలో వారికి అనేక కష్టాలు, శ్రమలు, వారి అవిధేయతను బట్టి 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అన్ని విషయాలు వారిని నడిపిస్తూ ఆ శ్రమని, కష్టంలో కూడా వారికి తోడై ఉండి మరి పరిపూర్ణంగా వారిని మార్చి మరి కానాను దేశాన్ని, వారి పాలు తేనెల పారే దేశాన్ని, వాగ్దాన దేశాన్ని వారికి ఇచ్చారు. ఈరోజు నీకు నాకు పరమ కానాను ఆత్మీయ ఇశ్రాయేలుగా
యేసు రక్తంలో కడగబడిన బిడ్డలుగా మనకి నిత్య జీవం పరమకాణాలైనటువంటి ఆ పరలోకాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు మన నిత్యము మరి మరి పరిశుద్ధపరుస్తా ఉన్నాడు. నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నువ్వు సరిచేయబడతా ఉన్నావు, ఆ తర్వాత మేలుకరమైనటువంటి ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావు అనే విషయాన్ని వాక్యశాస్త్రం ద్వారా మనం చూసుకోవాలి. తర్వాత చూసినట్లయితే 12వ చూస్తే, ఆ దినమున యూఫ్రటీస్ నదీ ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలు ప్రజల్ని అందరిని కూడా ఒకసారి సమకూర్చి వారికి విస్తారమైన ఆశీర్వాదాల గురించి ఇస్తాను అని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో శ్రమల తర్వాత మేలు పొందుకోబోతా ఉన్నాం అనేటువంటి ఆ సత్యాన్ని తెలుసుకొని అట్టి రీతిగా దేవుని పట్ల విధేయత కలిగి ముందుకు కొనసాగించబడాలి. దేవుడి పరిశుద్ధ మాటలు వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. వీడియో ఎవరైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి వాక్యం స్ప్రెడ్ అవ్వడానికి మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.